చాలామందికి ఇటువంటి మీటింగ్ మన దగ్గర ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే ఏదో ఇచ్చేది తీసుకునేది అంటే ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయో లేకపోతే పెన్షన్లు వస్తున్నాయో అంటే దానికి సంబంధించి చెప్పొచ్చు. అవి కూడా వస్తాయి. సంక్రాంతికి మీటింగ్ ఉంది, బేఫికర్ ఉంటుంది అవి కూడా. అయితే ఇది మనకి పౌరులంటే మనం అంటే మనుషులం. ఈ పౌరులకి భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఏ రకమైనటువంటి హక్కులు ఉండేవి కావు. ఏదైనా తప్పు చేస్తే వంగబెట్టి బండబెట్టడమో లేకపోతే తీసుకొని పోయి చంపేసినా కూడా, లేకపోతే ఏదైనా చేసినా కూడా, వెట్టి చాకిరీ చేసినా, చిన్నపిల్లల్ని జీతాలు పెట్టుకున్నా, లేకపోతే జోగిని వ్యవస్థ కానీ, దేవదాసి వ్యవస్థ కానీ ఒక అనాగరికమైనటువంటి వ్యవస్థ ఉండే. గతంలో ఉన్నటువంటి పెద్ద మనుషులకు ఒకసారి మనం ఆ అడవి యాసోంటోళ్ళని అడిగితే మన దగ్గర కూడా వెట్టి చాకిరీ ఉండే. 10 సంవత్సరాల పిల్లల్ని తీసుకొని పోయి ఎవరినో దగ్గర జీతాలు పెట్టేస్తే కనీసం తిండికే ఒక పూట తిండి, లేకపోతే ఒక జత చెప్పులు, లేకపోతే ఒక గుంగడో, లేకపోతే బట్టల జతను ఇచ్చేస్తే జీతాలు ఉండేటటువంటి పరిస్థితి. దాన్నే వెట్టి చాకిరీ అంటారు. అదే రకంగా ఆడపిల్లలకు ఏ రకమైనటువంటి హక్కులు ఉండేవి కావు. కనీసం ఎలక్షన్లో నిలబడేటటువంటి హక్కు ఉండేది కాదు. కనీసం మాట్లాడేటటువంటి హక్కు ఉండేది కాదు. కనీసం భర్త చనిపోతే బజార్లో తిరిగేటటువంటి హక్కు కూడా ఆడపిల్లకి ఆ రోజుల్లో ఉండేది కాదు. మనం అంతకంటే పాతకాలం పోతే మొగుడు చచ్చిపోతే ఆ భర్త చితి మీదే భార్యను కూర్చోబెట్టి సజీవంగా తగలబెట్టేది. సతీ సహగమనం అనేటటువంటి పరిస్థితులు ఉండే. అది మీకు తెలియదు. ఎంతోమంది మేధావులు, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు, కందుకూరి వీరేశలింగం పంతులు లాంటి వాళ్ళకు కూడా బతికే అధికారం ఉంది. వాళ్ళు మనుషులు కదా, వాళ్ళని ఎందుకు ఆ చితిలో పెట్టేసి చంపేస్తున్నారు? భర్త చనిపోతే ఆడపిల్లకి బతికేటటువంటి అధికారం లేదా అని చెప్పి ఎన్నో పోరాటాలు చేశారు. పోరాటాలు చేసి ఒకవేళ భర్త చనిపోతే ఆడపిల్లకి ఒక రకమైనటువంటి డ్రెస్ వేసి ఆమె ఎదురుపడితే అపశకునమనో, లేకపోతే ఆమె మాట్లాడితే అనర్థాలు జరుగుతాయనో, లేకపోతే ఆమెతోటి పలకరించేటటువంటి పాపాన పోయేటటువంటి వాళ్ళు కాదు. కనీసం ఆ ఆడపిల్లని శుభకార్యాలకు కూడా పిలిచేటటువంటి పరిస్థితి ఉండకుండా. ఎందుకంటే ఒక భర్త లేనటువంటి ఆడపిల్ల శుభకార్యాలకు వస్తే ఆ కార్యం అనేది అశుభం జరుగుతుంది అనేటటువంటి ఒక అంధవిశ్వాసాల్లో ఉండేటటువంటి పరిస్థితి ఉండే. అదే రకంగా ఏదైనా జ్వరాలు కానీ, రోగాలు కానీ, నొప్పులు కానీ వస్తే తీసుకొని పోయి ఎక్కడో పూజలు పునస్కారాలు చేసి పసుపు నీళ్ళు తాగితే మంచిగా అవుతుంది అనేటటువంటి ఒక విశ్వాసంతో జనాలు ఉండేటటువంటి వాళ్ళు. ఆ దేశంలో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎట్లా బతకాలి, ఎట్లుండాలి, ఏ రకంగా మనం జీవిత మనుగడ సాగాలని చెప్పి మనం ఒక పుస్తకాన్ని రాసుకున్నాం. దాన్నే భారత రాజ్యాంగం అంటాం. ఆ భారత రాజ్యాంగంలో మనకి కొన్ని హక్కులు ఇవ్వబడ్డాయి. మొట్టమొదటి హక్కు భారత రాజ్యాంగానికి గుండెకాయ వంటిది, మనిషికి జీవించేటటువంటి హక్కు. అది ఆర్టికల్ 21 ద్వారా మనకు వచ్చింది. అది లేని భారత రాజ్యాంగాన్ని మనం ఊహించుకోలేము. ఎందుకంటే గతంలో తీసుకుని చంపేస్తే ఎందుకు చంపేసిర్రు మా వాళ్ళను అని చెప్పేసి అడిగేటటువంటి పరిస్థితి కూడా లేకుండా ఈరోజు ఎవరు చంపినా మనం బహిరంగంగా పోయి కేసు పెట్టగలుగుతున్నాం, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయగలుగుతున్నాం, వాళ్ళని కోర్టుకు రాబట్టగలుగుతున్నాం, వాళ్ళకి 14 సంవత్సరాల శిక్ష వేయించగలుగుతున్నాం. వీలైతే తీవ్రమైనటువంటి నేరాల్లో వాళ్ళని ఉరిశిక్ష కూడా వేయించగలుగుతున్నాం. ఇది ఆ హక్కు, ఆ ఆర్టికల్ మనకి ఇచ్చినటువంటి హక్కు. చంపడం దూరం మాట, ఎవరైనా కొట్టినా కూడా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని ఫలానా వాళ్ళు కొట్టినారు, లేకపోతే వాళ్ళు మమ్మల్ని అన్యాయం చేసినారని చెప్పేసి నిర్భయంగా పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చేటటువంటి హక్కు కూడా భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి విషయాన్ని మీ అందరి ముందు గుర్తు చేస్తున్నాం. ఒక జర్మన్ ఫిలాసఫర్